హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. చిల్డ్రన్, మరొక లెసన్తో మీ దగ్గరికి వచ్చేసాను. మీరు అందరు కూడా జాగ్రత్తగా ఈరోజు లెసన్ కేర్ఫుల్గా వినాలి. ఓకేనా చిల్డ్రన్? ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది పిల్లలు. ఆ ఇల్లు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది పిల్లలు. అది ఎంత భయంకరంగా ఉంది అంటే రోజు చాలామంది ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆంటీలు అంకుళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి ఆ ఇంటి మీద పడేసేవాళ్ళు పిల్లలు. ఏంటక్క అలా పడేస్తున్నారేంటి, మరి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరా అని అనుకుంటున్నారా? నిజమే పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అదొక చిన్న ఇల్లు. ఒకప్పుడు చాలా అందంగా ఉన్న సాడ్ థింగ్ ఏంటంటే ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఆ ఇల్లు పాడుబడ్డ ఇల్లులాగా మారిపోయింది. అందరూ చెత్త వేయటం వల్ల ఇంకా చాలా అసభ్యంగా డర్టీగా తయారైంది. చాలా ఎలుకలు పందికొక్కులు తిరుగుతూ ఉన్నాయి. అందులో మరి అన్నీ కుళ్ళిపోయినవి అందులో పడేయటం వల్ల చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. ఆ ఇంటి పక్క నుంచి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆ ఇల్లును చూసి ఈ ఇల్లు ఒక పెంట కుప్పలాగా మారిపోయింది, ఈ ఇంట్లో ఎప్పుడు ఎలుకలు గబ్బిలాలు తిరుగుతూనే ఉంటాయి, చిచ్చి చిచ్చి ఎంత బ్యాడ్గా ఉంది కదా ఇల్లు అని అనుకుంటూ ఉండేవారు పిల్లలు. కానీ ఆ ఇల్లును ఎవరూ బాగు చేయడానికి ఇష్టపడలేదు పిల్లలు. అలా ఉంటుండగా ఒకరోజు ఆ ఊరికి ఒక ఆంటీ వచ్చింది. ఆ ఆంటీ పేరు గార్డనర్. ఆ ఊరి మీదుగా వెళ్తూ ఒక పని మీద వెళ్తుంటే సడన్గా ఈ ఆంటీకి ఆ ఇల్లు కనిపించింది. ఎవరికైనా పెద్ద బిల్డింగ్ అనిపిస్తే వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అని అనుకుంటాం. ఒకవేళ ఎవరైనా ఫారినర్స్ కనిపిస్తే చాలామంది పిల్లలైతే వావ్ ఈ ఆంటీ ఎంత తెల్లగా ఉంది కదా అని అలాగే ఫారినర్స్ని కొత్తగా చూస్తుంటారు కదా పిల్లలు. ఒకవేళ ఒక ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా ఒక మ్యారేజ్ జరుగుతుంటే చూసి చాలామంది వావ్ అని ఆశ్చర్యపోతుంటారు. చిల్డ్రన్, ఏదైనా ఆకర్షణీయంగా కనపడుతుంటే తప్పకుండా వాటిని మనం చూడటానికి ఇష్టపడతాం కదా పిల్లలు. ఆ పాడుబడ్డ ఇంటి దగ్గర ఆంటీ నిలబడి ఆ ఇంటిని చూస్తూ అలా నిల్చుండిపోయింది. పక్కనున్న ఆ ఊర్లో ఉన్న అన్నలు చాలామంది అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. ఈ ఆంటీ ఈ పాడుబడ్డ ఇల్లును చూడటానికి ఇష్టపడుతుంది ఏంటి అని అందరూ చూస్తూ, ఏమీ లేదు, ఈ ఇల్లుని ఎవ్వరు బాగు చేయలేరు, ఈ ఇల్లు అస్సలు బాగయ్యే అవకాశమే లేదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు ఆంటీ కూడా వినింది. గబగబా ఒక పేపర్ తీసుకుంది, ఒక పెన్ తీసుకుంది, ఫాస్ట్గా ఏదో నోట్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఎవరికి అర్థం కావట్లేదు, అమ్మో ఈ ఆంటీ ఏం చేస్తుందో, మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఇంటిని బాగు చేయమని మా అందరికీ పనులు చెప్తుందేమో అని కంగారు పడుతున్నారు. కానీ ఈ భయంకరమైన ఈ ఇల్లు బాగు చేయాలంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి దాన్ని ఎంత కష్టపడి చేస్తేనో ఈ యొక్క రూమ్ బాగుపడే అవకాశమే లేదు అని అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు పిల్లలు. ఆ టైంలో ఈ ఆంటీ చక్కగా నోట్ చేసుకుంది, బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిపోయిందో అని అందరు అనుకుంటున్న టైంలో ఒకరోజు ఆంటీ వచ్చింది పిల్లలు. వచ్చి ఆ ఊర్లో ఉన్న ఒక ఊరి పెద్ద దగ్గరకు వచ్చి ఆంటీ అడిగింది, బాబు ఈ ఇల్లు చూసావా ఎంత భయంకరంగా ఉంది కదా అంటే, అవును మేడం, ఆ ఇల్లు చాలా భయంకరంగా ఉంది, రోజు పొద్దున్న అందరూ చెత్త అక్కడే వేస్తారండి, చాలా డర్టీగా ఉంది, అగ్లీగా ఉంది, చూడటానికి చాలా అసహ్యంగా ఉంది, చాలా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి, అదిగో అక్కడున్న చెట్ల మీద అన్ని ఈగలు వాళ్తూ ఉంటాయి, అన్ని పిగ్స్ కూడా ఆ ఏరియాలోనే తిరుగుతూ ఉంటాయి, భయంకరంగా ఉందండి ఆ ఇల్లు అని చెప్పినప్పుడు ఆ ఆంటీ అంటది, ఓకే మరి ఈ ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఎంత అవుతుంది ఒకసారి చూడు అని ఆ ఊరు పెద్దకు చెప్తే ఆ ఊరిలో ఉన్న అంకుల్ ఏం చేశాడంటే ఆ ఇంటికి ఏమేమి పెనాల్టీస్ ఉన్నాయో ఏమైనా కట్టాల్సినవి ఉన్నాయా అని చూస్తే ఆ ఇంటి విషయంలో కట్టడానికి చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ట్యాక్సులు పెండింగ్గా ఉన్నాయి,
కరెంటు బిల్లు కట్టలేదు, ఆ ఇంట్లో వాటర్ బిల్లు కట్టలేదు, ఇన్ని డ్యూస్ ఉన్నాయి ఆ ఇంటికి అని చెప్పాడు పిల్లలు. అవునా, అన్ని డ్యూస్ ఉన్నాయా? కనీసం ఆ ఇల్లు కొనుక్కోవడానికి ఆ ఇంటికంటే డ్యూస్ కూడా ఎక్స్ట్రా పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంది పిల్లలు. అయితే అవునండి, ఆ ఇల్లు చాలా డర్టీగా ఉన్నా ఆ ఇల్లు చాలా ఖరీదైన ఇల్లే, అయితే చాలా డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలి, ఎందుకంటే అన్ని డ్యూస్ ఉన్నాయి, కట్టవలసినవి చాలా ఉన్నాయండి అని చెప్పాడు పిల్లలు. అలా చెప్పి ఆ ఆంటీని చూస్తుంటే ఆ ఇల్లు గుర్తు రాగానే ఈ అంకుల్కి కూడా అనిపించింది, అమ్మో ఆ ఇల్లును బాగు చేయాలంటే చాలా టైం పడుతుంది, అసలు అయినా ఆ ఇల్లు ఎవరైనా కొనుక్కుంటారా అని అనుకుంటున్నాడు పిల్లలు. ఈ లోపల ఆంటీ ఏం చేసిందో తెలుసా? వెంటనే అంకుల్తో అనింది, ఆ ఇల్లు ఎంత ఖరీదైనా నాకు కావాలి, నేను ఆ ఇల్లు కొనుక్కుంటాను అనింది పిల్లలు. మీరా ఇల్లు కొనుక్కుంటారా? ఎంత భయంకరంగా ఉంది చూస్తున్నారు కదా అంటే అప్పుడు ఆంటీ అనింది, అవునండి, ఎంత భయంకరమైందైనా, ఎన్ని పురుగులు ఈగలు వాళ్తున్నా, ఎన్ని ఎలుకలు పందికొక్కులు తిరుగుతున్నా, ఆ ఇల్లు ఎంత చెత్తతో నిండిపోయినా ఆ ఇల్లు నాకు కావాలి, ఎంత ఖర్చైనా నేను భరిస్తాను, నేను కొనుక్కుంటానని చెప్పింది పిల్లలు. అందరూ వావ్, ఈమె ఏంటి అసలు అంత డర్టీగా ఉన్న ఇల్లు, అంత పేమెంట్, అన్ని డ్యూస్ ఉన్న ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడుతుందా, ఆ డ్యూస్ అన్నీ కట్టేస్తానంటుందా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఈ ఆంటీ నిజంగానే చాలా డబ్బులు ఇచ్చి కొనుక్కుంది పిల్లలు. ఆ ఇల్లు కొనుక్కొని వెంటనే ఆంటీ వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసేసింది పిల్లలు. అబ్బా, అన్ని రోజుల నుంచి ఆ ఇంట్లో అంత చెత్త స్టాక్ ఉంది కదా, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో అంతా క్లీన్ చేసింది పిల్లలు. ఆ చెత్త అంతా బయటపడేసింది, ఆ ఇల్లంతా కడిగేసింది, ఆ ఇల్లంతా చక్కగా రిపేర్ చేసుకుంది, అక్కడున్న పిచ్చి పిచ్చి మొక్కలన్నీ తీసేసి మంచి అందమైన పూల మొక్కలు వేసింది పిల్లలు. ఆ ఇల్లు రూపమంతా ఒక్కసారి మారిపోయింది పిల్లలు. అంతవరకు ఒక పాడుపడ్డ చెత్త కుండీలాగున్న ఆ ఇల్లు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ హౌస్గా మారిపోయింది. కలర్ఫుల్ ఫ్లవర్స్తో కలర్ఫుల్ రూమ్, కలర్ఫుల్ హౌస్గా మారిపోయింది. వెంటనే ఆ ఆంటీ ఒక పెద్ద బోర్డు పెట్టింది ఆ ఇంటికి. ఏమనంటే, రండి మీ ఇల్లుని అందమైన గార్డెన్గా ఎలా మార్చుకోవాలో నేను నేర్పిస్తాను అని ఒక బోర్డు పెట్టింది పిల్లలు. అయితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి, అరే మొన్నటిదాకా మనం చెత్త వేయడానికి వచ్చాం కదా, రోజు ఇక్కడికి చెత్తేస్తాం కదా, ఇక్కడికి తీసుకొచ్చి చెత్త పడేస్తాం కదా, ఎట్లా ఇల్లు ఇంత అందంగా మారింది అని అందరూ చూస్తుండగా ఆ ఆంటీ బయటకు వచ్చి ఆంటీ చెప్పింది, ఈ ఇల్లు ఒకప్పుడు ఎంత చెత్త కుండీలాగా ఉండేదో, కానీ నేను దీన్ని చాలా అందంగా తయారు చేసుకోవడానికి చాలా కష్టమే పడ్డాను, కానీ ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ హౌస్, ఈ ఇంటిని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆంటీ చెప్పింది. నిజమే పిల్లలు, అంత అగ్లీగా ఉన్న ఆ ఇల్లు అంత అందంగా మారిందంటే ఆంటీ ఆ ఇంటి కోసం ఎంతో కష్టపడింది కదా. బైబిల్లో కూడా ఒక అన్నున్నాడు, ఆ అన్న మీదకి ఈవిల్ స్పిరిట్స్ 1 కాదు 2 కాదు 2000 ఈవిల్ స్పిరిట్స్ అతని మీదకి వచ్చాయి పిల్లలు. అతని లైఫ్ని వాటి స్వాధీనంలోకి తీసేసుకున్నాయి. ఆ అన్న జుట్టంతా విరబూసుకొని, సరైన బట్టలు లేకుండా, చేతుల్లో రాళ్ళు పట్టుకొని అందరినీ కొడుతుండేవాడు. అంతేకాదు ఆయన అన్ననే కొట్టేసుకునేవాడు పిల్లలు. ఎవరొచ్చినా ఎవరిని గుర్తుపట్టేవాడు కాదు, కనిపించిన వాళ్ళల్లా కొట్టేవాడు. అప్పుడు అందరూ ఆ ఊర్లో ఈ అన్న గనుక వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే, ఒరే డోర్లు వేసేసుకోండిరా, లోపలికి వెళ్ళిపోదాం పదండ్రా, వాడు వస్తున్నాడు రా అని అందరూ భయపడి తలుపులు వేసేసుకొని ఇంట్లో ఉండిపోయేవాళ్ళు. ఎవరు కూడా అన్నని ఫేస్ చేయడం కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడేవాళ్ళు కాదు. ఈ అన్న రోడ్ల మీదే కాదు, సమాధుల దగ్గర ఉండేవాడు. అమ్మో, ఎంత భయం వేస్తుంది కదా చాలామందికి. సమాధుల దగ్గర ఉండాలంటే ఈ అన్నలో ఉన్న దయ్యాలు అన్నని ఇంట్లో ఉండనివ్వలేదు. చాలా డిస్టర్బ్ చేసి అన్న లైఫ్లో చాలా చెత్తను తీసుకొచ్చి అన్న అందంగా ఉండే అన్న లైఫ్ని చాలా అగ్లీగా చేసేసాయి పిల్లలు. అన్న జీవితాన్ని చాలా బ్యాడ్గా మార్చేసాయి. ఈవిల్ స్పిరిట్స్ సాతాన్ గాడు అన్న వాళ్ళ లైఫ్లో చేరి ఎంత డిస్టర్బ్ చేశాడంటే, బ్రష్ చేసుకోవట్లేదు, స్నానం చేసుకోవట్లేదు, భోజనం చేయట్లేదు, పిచ్చోడ్లాగా రోడ్ల మీద కేకలు వేసుకుంటూ, సమాధుల్లో ఉంటూ, రాళ్లతో అందరినీ కొట్టుకుంటూ, తనను తాను కొట్టుకుంటూ అలా బాధపడుతున్న సమయంలో ఒకరోజు
యేసయ్య వచ్చాడు. ఆ చెత్త కుప్ప లాంటి ఆ ఇంటికి గార్డెనర్ ఆంటీ ఎలా వచ్చిందో అలాగే ఈ భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఈ అన్న దగ్గరకు యేసయ్య వచ్చాడు. నాతో నీకేం పని, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని యేసయ్యని అడుగుతా ఉంటే యేసయ్య అన్నలో ఉన్న దయ్యాలన్నిటినీ వెళ్ళగొట్టేశాడు. పిల్లలు, అన్న ఎప్పుడైతే ఆ దయ్యాల నుంచి విడుదల పొందాడో ఒక్క నిమిషం అన్న జీవితం మారిపోయింది. అప్పటిదాకా పిచ్చి పిచ్చి కేకలేస్తూ అరుస్తూ బట్టలు చింపేసుకొని అందరినీ కొట్టి తనను తాను కొట్టుకుంటున్న ఈ అన్న యేసయ్య అన్నయ్య జీవితంలోకి వచ్చాక, యేసయ్య అన్నను స్వస్థపరిచాక అన్న లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా మారిందంటే బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టాడు, అందరితో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు, మనుషుల మధ్యలో ఉండటం నేర్చుకున్నాడు, అందరినీ సంతోషంగా చూస్తున్నాడు. అంతేకాదు అందరికీ చెప్పాడు, జీసస్ నా లైఫ్లోకి వచ్చాక నా జీవితం చాలా సంతోషంగా ఉంది, యేసయ్య నా జీవితాన్ని స్వస్థపరిచాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు నా లైఫ్ బ్యూటిఫుల్గా ఉందని అన్న కూడా చెప్పాడు. పిల్లలు, నిజమే కదా, డర్టీగా అగ్లీగా చాలా భయంకరంగా చెత్త కుప్పలతో ఉన్న ఆ ఇల్లు ఎంత భయంకరంగా ఉందో గార్డెనర్ ఆంటీ ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చి బాగు చేశాక ఆ ఇల్లు చాలా అందంగా మారింది. పిల్లలు, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ దురాత్మలు పట్టిన ఆ అన్నయ్య జీవితంలోకి యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో ఆ అన్న జీవితాన్ని కూడా దేవుడు అద్భుతంగా మార్చాడు. నిజమే, చెత్త అంటే పాపానికి గుర్తు. పిల్లలు, పాపం ఎంత చెడ్డది అంటే మన జీవితంలో భయంకరమైన దుర్వాసన తెచ్చి నరకం వైపు ఈడ్చుకొని వెళ్ళిపోతుంటుంది. అయితే ఆ చెత్త మనలోంచి పోవాలంటే తప్పకుండా జీసస్ మనకు కావాలి. జీసస్ని మన హృదయంలోకి ఇన్వైట్ చేస్తే జీసస్ ఏం చేస్తాడు తెలుసా? నీ లోపల ఉన్న చెత్త అంతా తీసేస్తాడు. పిల్లలు, నీ లైఫ్ని నీట్గా చేస్తాడు. ఆ పాత ఇల్లుని చూసి ఎంత అగ్లీగా ఉందో ఇల్లు, అయ్యో చి ఎంత బ్యాడ్గా ఉంది, ఎంత డస్ట్ ఉంది, ఎంత చెత్త ఉంది, ఎలకలు తిరుగుతున్నాయి, అబ్బో ఎంత వర్స్ట్గా ఉంది అని అందరూ అనుకున్నట్లుగా మన హృదయంలో పాపం ఉంటే మనం చాలా అసహ్యంగా ఉంటాం. పిల్లలు, మన హార్ట్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ మన హృదయంలోకి ఎప్పుడైతే జీసస్ని ఇన్వైట్ చేస్తామో మన హార్ట్ ప్యూర్గా, క్లీన్గా, నీట్గానే బ్యూటిఫుల్గా మారుతుంది. పిల్లలు, మరి ఈరోజు యేసయ్య ఆ ఇంటిని ఆంటీ ఎలా అందంగా మార్చిందో ఆ అన్న లైఫ్ని నువ్వు ఎలా అందంగా మార్చావో నా హార్ట్లో ఉన్న పాపాన్ని కూడా తీసేసి నా హార్ట్ని కూడా బ్యూటిఫుల్గా చేయ్యా, నా జీవితాన్ని కూడా అందంగా మార్చేయ్యా అని యేసయ్యని అడుగుదామా చిల్డ్రన్? రైట్, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ఈరోజు మనం కూడా గార్డెనర్ ఆంటీ ఆ ఇంటికి ఎంత అవసరమో మన హృదయానికి యేసయ్య అంత అవసరమని గుర్తించి యేసయ్యని మన హృదయంలోకి ఇన్వైట్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు నేర్పించిన లెసన్ని బట్టి స్తోత్రాలు. ఆ పాడుబడ్డ ఇల్లు బాగవటానికి గార్డెనర్ ఆంటీ ఎలా సహాయపడిందో, దయ్యాలు పట్టిన ఆ అన్న మంచిగా అవ్వటానికి యేసయ్య నువ్వు ఎలా సహాయపడ్డావో ఈరోజు ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు హృదయంలో ఉన్న ప్రతి పాపము నుండి వారిని విడిపించి నీ రక్తముతో కడిగి అగ్లీగా ఉన్న మా హృదయాలను బ్యూటిఫుల్గా చేయమని నీ హస్తాలకు అప్పగిస్తూ ప్రతి పాపమనే చెత్తను తీసివేసి నీ రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచమని నీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు శక్తి కలిగిన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెమరీ వర్స్ నేర్చుకున్నామా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మళ్ళీ నేర్చుకున్నామా? 1 జాన్ 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 జాన్ 1:7. కిడ్స్ స్టోరీ టైం మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్? అయితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.